చోట్ల 3 చోట్ల అంటే రకరకాల ఒక స్టేట్లు ఇప్పుడు ఎలక్షన్ చేస్తే మళ్ళీ 3 సంవత్సరం 3 స్టేట్లు పెడతారు. ఈ ఓటర్లు ఆడపోయి ఓట్లు అవుతారు. ఆ నుంచి ఇంకో స్టేట్ ఇట్లా చూపుతామనే ఉద్దేశంతోనే మనమే చూసాం. హైదరాబాద్ లో కూకట్పల్లి గాని అంటే మియాపూర్ గాని మనం కూకట్పల్లి నుంచి లెక్కేస్తే ఫ్లైఓవర్ దిగుతా ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దిగుతాని మొత్తం మనోళ్ళే ఉంటారు. అంటే మనోళ్ళు అంటే మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు 99% మనోళ్ళు. అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక 6 నెలలకు ఎలక్షన్ ఉంటుంది. 6 నెలల తర్వాత మనకి ఎలక్షన్ అయితే అక్కడ ఓటేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ తీసేదానికి వాళ్ళ సదన్ స్పెషల్ ఇండస్ట్రీ రిటర్న్ మనం చూసాం. వెస్ట్ బెంగాల్ ఏమైంది, తమిళనాడు ఏం చూసాం. తమిళనాడు ఒకే ఒక ఓటు పోయిపోయింది. టీఎంసీ గతంలో మనం 9 ఓట్లతో పార్లమెంట్ పోగొట్టింది. 9 ఓట్లు 7 నియోజకవర్గాలు ఉందో 9 ఓట్లు అంటే మేము ఓట్లు లేకుండా మనమేమనుకుంటున్నామంటే ఓటు ఏందో లేప వాళ్ళు వస్తారు పోతారు, మనకి ఏం పని దీంతో. రేపు పోతే నీకే అవకాశం వస్తారు సర్పంచ్. నీ ఓటు లేకపోతే ఏం నిలబడతాను అయిపోయింది బాయ్ కదా. అవకాశం ఉండి తలుపు తట్టినప్పుడు నీ ఓటు లేకపోతే ఏం చేస్తావు బాయ్. ఒకవేళ జడ్పీటీసీ కావాలనుకున్నప్పుడు సార్ అక్కడి నుంచి ప్రకటిస్తాడు, సోన్స్ టీసీ అయితే బాగుంటాడు అక్కడికి ఇవ్వండి అని. సార్ నీకు ఓటు లేదని సార్ ఏం చేస్తాడు. కాబట్టి ఓటు అనేది మనకి ఇంపార్టెంట్. రాబోయే కాలంలో ఈ ఓటుతోనే ఆధార్ కార్డు ఏ విధంగా పనిచేస్తుందో ఓటు అనేది కూడా మనకి ఐడెంటిఫై అవుతారు.